స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో కొన్ని స్టాక్ ఐడియాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఫర్దర్గా ఈ స్టాక్స్కి అయితే బెస్ట్ ప్రైస్ టార్గెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ స్టాక్స్ ఏంటో తెలుసుకునే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. సుజలాన్ ఎనర్జీ రీసెంట్గా స్టాక్లో ఒక డౌన్ ట్రెండ్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది కదా. మాక్సిమం స్టాక్లో ఇక్కడ నుంచి 85-90 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ ప్రాబుల్లీ అక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎక్కువ మంది అనలిస్టులు సుజలాన్ ఎనర్జీకి లాంగ్ టర్మ్‌లో లైక్ ప్రస్తుతానికైతే లాంగ్ టర్మ్ అవుట్‌లుక్ అయితే బులిష్‌గా ఉంది. అండ్ షార్ట్ టర్మ్‌లో కొద్దిగా 90 దగ్గరగా స్టాక్‌లో కరెక్షన్ జరిగినా కూడా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ విల్ గో టు 140 అయితే చెప్తున్నారు. అండ్ పాసిబుల్లీ సుజలాన్‌లో ఆర్డర్ చాలా స్ట్రాంగ్ కనబడుతుంది. ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు కాబట్టి ఇట్ మే అచీవ్ నెక్స్ట్ ఇయర్ సుజలాన్ యొక్క స్టాక్ ప్రైస్ 140 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ సుజలాన్ ఈ స్టాక్కి సంబంధించిన ప్రైస్ అప్డేట్. అండ్ సీదా 1 ఇయర్ నుంచి స్టాక్లో మంచి ట్రెండ్ అయితే చూడొచ్చు. అండ్ పాసిబుల్లీ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ కమ్ టు సుజలాన్ ఎనర్జీ తర్వాత ఇంకొక స్టాక్ ఈజ్ మై ట్రిప్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్, ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్. బట్ ద థింగ్ ఈ స్టాక్లో ఒక మంచి ట్రెండ్ అయితే రావాలి. సో మేబీ డౌన్ సైడ్ స్టాక్ 35-36 వరకు అయితే వెళ్ళొచ్చు. బట్ అప్ సైడ్ ఇదే మొమెంటం కంటిన్యూ అవ్వగలిగితే కనుక 55-60 వరకు అయితే ఈజ్ మై ట్రిప్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ స్టాక్ ఎక్కువ శాతం కన్సాలిడేట్ అవుతుంది నియర్లీ 35-40 మధ్యలో. బట్ వన్స్ స్టాక్లో ఒక మొమెంటం క్యారీ ఆన్ అవ్వగలిగితే కనుక బెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ 1 ఇయర్లో స్టాక్ ఎలా మోయింది ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. సో పాసిబుల్ అప్ ట్రెండ్ వస్తే కనుక స్టాక్ మే నాట్ గో బియాండ్ 60 ప్రస్తుతానికైతే. సో బట్ 40-60 మధ్యలో స్టాక్ అయితే ట్రేడ్ అవ్వచ్చు ఎట్ ప్రజెంట్. అండ్ డౌన్ సైడ్ రిస్క్ ఇక్కడ నుంచి చాలా లిమిటెడ్, హార్డ్లీ 3-5 పాయింట్స్ అయితే ఉండొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఈజ్ మై ట్రిప్ ఈ స్టాక్కి సంబంధించిన మేజర్ అప్డేట్. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సెగ్మెంట్లో స్టాక్స్ అన్నీ కూడా కరెక్షన్ తర్వాత అప్ ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నవరత్న నుంచి మహారత్న స్టేటస్కి అయితే అప్గ్రేడ్ అవనుంది. అండ్ సో దట్ కంపెనీకి ఎక్కువగా ఈజ్ ఆఫ్ డూయింగ్ పెరుగుతుంది. అండ్ ఫర్దర్గా హెచ్ఏఎల్కి ఎక్కువ శాతం అనలిస్టులు 6,000 వరకు అయితే టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ ప్రస్తుతానికైతే 4,600 దగ్గరగా ఉంది. నియర్లీ 1,000-1,500 అప్ సైడ్ పొటెన్షియల్ ఇక్కడ నుంచి రావచ్చు హెచ్ఏఎల్కి అయితే చెప్తున్నారు. అండ్ స్టాక్ ఈజ్ ఏ కన్సాలిడేషన్ జోన్లో అయితే ఉంది ఫ్రమ్ లాస్ట్ 2 months నుంచి. వన్స్ స్టాక్లో ఒక పాజిటివ్ బ్రేక్అవుట్ వస్తే కనుక అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు హెచ్ఏఎల్లో. సో హెచ్ఏఎల్ ఈజ్ ఆల్సో రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి అయితే బులిష్గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ కమ్ టు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాస్ట్ వీక్ 1,155 crore ఆర్డర్ వచ్చింది. ఇది బిగ్ ఆర్డర్ అని చెప్పొచ్చు. ఇందులో 850 crore ఆర్డర్ కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి వస్తే మిగతా ఆర్డర్స్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి అయితే వచ్చాయి. అండ్ బిఎల్కి ఎక్కువగా టార్గెట్ ప్రైస్ అయితే 330 అండ్ 340 వరకు అయితే ఇచ్చారు. దట్ ఈస్ అ ప్రీవియస్ హైయెస్ట్ ప్రైస్. ఒకవేళ 340 కూడా లైక్ క్రాస్ అవుతే కనుక 360-380 వెళ్ళొచ్చు. బట్ ఇమ్మీడియట్గా 340 అయితే ఇమీడియట్ టార్గెట్ అని చెప్పొచ్చు బిఈఎల్కి. బట్ ఇట్ షుడ్ సస్టైన్ నియర్లీ 260 అబోవ్ అయితే సస్టైన్ అవ్వగలగాలి. బిలో దట్ స్టాక్ కొద్దిగా ఫాల్ అయితే రావచ్చు. మ్యాక్సిమం స్టాక్లో ఒక అప్ ట్రెండే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిఈఎల్లో. అండ్ దిస్ ఇస్ అబౌట్ బిఎల్ ఈ స్టాక్కి సంబంధించిన అప్డేట్ అయితే. ఇంకొక స్టాక్ అరవింద్ ఫ్యాషన్ రీసెంట్ టైంలో ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ గోల్డ్మెన్ సాచ్ ఈ స్టాక్లో 13 lakh షేర్స్ బై చేశారు, 75 crore ఇన్వెస్ట్ చేశారు ఆల్మోస్ట్. ప్రస్తుతానికైతే స్టాక్ 585 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. స్టాక్కి ఎక్కువ మంది అనలిస్టులు 650-700 మధ్యలో టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ 1 year చార్ట్ ఆఫ్ అరవింద్ ఫ్యాషన్స్. స్టాక్ అయితే ఎక్కువ శాతం కన్సాలిడేషన్ నుంచి అప్ ట్రెండ్లో కనబడుతుంది. ప్రస్తుతానికైతే స్టాక్ కొద్దిగా ఫాల్ అయితే కనుక మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ 5 year బేసిస్ మీద స్టాక్ యొక్క మొమెంటం ఇది. సో 5 yearలో స్టాక్ అయితే లాంగ్ టర్మ్ ట్రెండ్ చాలా బులిష్గా ఉండే ఛాన్స్ ఉంది. సో అరవింద్ ఫ్యాషన్లో కొద్దిగా షార్ట్ టర్మ్లో 585 కాబట్టి ఇట్ మే ఫాల్ 540 వరకు వచ్చినా కూడా బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మే గో టు 650-700 ఇన్ అరవింద్ ఫ్యాషన్స్. అండ్ సెమీ కండక్టర్ స్టాక్స్ అన్నీ కూడా మంచి ట్రెండ్లు అయితే ఉన్నాయి. అండ్ ఫర్దర్గా ఆ సెగ్మెంట్లో ఉన్న బెస్ట్ స్టాక్లో ఒకటి డిక్సన్ టెక్నాలజీస్. అండ్ ఈ స్టాక్కి కూడా అనలిస్టులు బులిష్ స్టాండ్ అయితే ఇచ్చారు. ప్రస్తుతానికి స్టాక్ 13,000 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఇమీడియట్గా 15,000 వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అండ్ డిక్సన్ టెక్నాలజీస్ సెమీ కండక్టర్ టెక్నాలజీస్లో
ఆల్రెడీ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్లేయరే. సో నెక్స్ట్ కమింగ్ 5 to 10 years సెమీకండక్టర్ లైక్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఎక్కువగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కంపెనీ రెవెన్యూస్ కూడా పుంజుకునే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ అవుట్లుక్ అయితే డిక్సన్ టెక్నాలజీస్ చాలా బులిష్గా కనబడుతుంది. అండ్ స్టాక్లో ఇక్కడ నుంచి కూడా మంచి ట్రెండ్ అయితే చూడొచ్చు. అండ్ ఇదే సెగ్మెంట్లో ఉన్న ఇంకొక స్టాక్ సీజీ పవర్. సో సీజీ పవర్ కూడా లైక్ రీసెంట్ టైంలో మంచి ర్యాలీ ఇచ్చింది. స్టాక్ అయితే ప్రస్తుతానికి 700 పైన స్టాక్ అయితే మంచి ట్రెండ్ కనబడుతుంది. అండ్ సీజీ పవర్కి ఎక్కువ మంది అనలిస్టులు అయితే నియర్లీ 900 దగ్గరగా టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ సస్టైన్ అబౌవ్ 600 స్టాక్ మే గో. హ్యూజ్ అప్సైడ్ పొటెన్షియల్ సీజీ పవర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ 1 year నుంచి స్టాక్ ప్రైస్ చూడండి ఎలా పెరుగుతూ వస్తుందో. కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చిన స్టాక్ మంచి ట్రెండ్, లాంగర్ టర్మ్ అవుట్లుక్ అయితే చాలా బులిష్గా కనబడుతుంది. వేదాంత సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి అయితే వస్తుంది. అండ్ స్టాక్లో ఈ ఇయర్ అంతా కూడా మంచి ట్రెండ్ కనబడుతుంది. సో ప్రస్తుతానికి వేదాంత లిమిటెడ్ కూడా నియర్లీ ఇట్ మే గో టు 550 to 600 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ బేసిస్ మీద. దిస్ ఇస్ 1 year చార్ట్ అండ్ దిస్ 5 year బేసిస్ మీద స్టాక్ యొక్క మొమెంటం. సో రీసెంట్ టైంలోనే వేదాంత స్టాక్లో మంచి ట్రెండ్ కనబడుతుంది. అండ్ హోప్ఫుల్లీ ట్రెండ్ ఏదైతే ఉందో అప్ సైడ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో వేదాంత తర్వాత ఇంకొక స్టాకు సెమీ కండక్టర్ టెక్నాలజీలోనే ఉంది, కేన్స్ టెక్నాలజీ. అండ్ ఈ స్టాక్కి ఎక్కువ మంది అనలిస్టులు బులిష్ స్టాండ్స్ అయితే ఇచ్చారు. అండ్ నొమూరా 6000 టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చింది. అండ్ ఫర్దర్గా లాంగర్ టర్మ్ అవుట్లుక్ అయితే చాలా బులిష్గా ఉంది. అండ్ ప్రస్తుతానికి 5300 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో మేబీ కొద్దిగా షార్ట్ టర్మ్ కరెక్షన్స్ వచ్చినా కూడా స్టాక్ లాంగర్ టర్మ్ అవుట్లుక్ బులిష్గా ఉంది. అండ్ ఆల్రెడీ స్ట్రాంగ్ బులిష్ ట్రెండ్లో కనబడుతుంది కాబట్టి ఇమీడియట్గా 6500 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇవి బులిష్ స్టాండ్స్ ఉన్న స్టాక్ ఐడియాస్ విత్ వెరీ బిగ్ టార్గెట్ అనలిస్టులు ఇచ్చారు. అండ్ ఫర్దర్గా ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.